బావా బావా ఏంటి రాదా ఎంత సడన్ గా ఊడిపడ్డావు? నిన్ను చూడాలనిపించింది బావా, అందుకే వచ్చాను. ఇంటి దగ్గర మీ నాన్న లేడా ఏంటి? లేరు బావా, పని మీద కర్నూలు వెళ్ళారు, మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తారు. అది సంగతి, లేకపోతే నువ్వెందుకు మా ఇంటికి వస్తావు? అది వదిలే గానీ బావా, నేను ఒకటి అడగాల? ఏంటి? ఎప్పుడు నేనే వస్తాను కదా, నువ్వు ఒకసారి కూడా మా ఇంటికి ఎందుకు రా బావా? మీ నాన్నకి మాలాట వాళ్ళ ఇంటికి వస్తే నచ్చదు కదే. అలా అని ఎవరన్నారు? మా నాన్న అన్నారా? ముఖం మీద ఎవరు అన్నారు రాదా, వాళ్ళ ప్రవర్తన బట్టి తెలుస్తుంది. నీ మాటలు నాకేం అర్థం కావు బావా. సర్లే, వంట ఏం చేసావు? బ్యాచిలర్ ఇంట్లో ఏముంటాయి, బయటకు వెళ్తే తినడమే. అయితే నేను కూడా వస్తాను బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. సరేరా. బావా బావా, బైక్ ఆపు. ఏమైంది, ఎందుకు ఆపమన్నావు? బావా ఐస్ క్రీమ్ కొనువా? ఇప్పుడే కదా భోంచేసావు, మళ్ళీ ఐస్ క్రీమ్ ఏంటి? ప్లీజ్ బావా, కొను బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. సరే సరే, బుర్రతనుకో, కొంటాను, దిగు. నిన్ను ఎవరు చేసుకుంటారు కానీ వాడు అయిపోయాడే రాదా. ఇంకెవరు బావా, నువ్వే కదా. ఏంటన్నావు? ఏం లేదు బావా. రాదా మీ నాన్న? ఎక్కడ బావా మా నాన్న? నువ్వు నేను వేరు అన్నా, నీ వైపసలు చూడకన్నా. ఏంటే రాధా, నీ ముఖమేంటి వెలిగిపోతుంది? నేను మా కృష్ణబాబుతో బయటికి వెళ్ళానే, ఎప్పుడు తనతోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకే మీ బావ అంటే నీకు అంత ఇష్టం? ఎంత ఇష్టమో చెప్పగలను గానీ ఎందుకు ఇష్టమో చెప్పలేనే. అబ్బో, కానీ ఒకటి చెప్పగలనే, మా బావ మాత్రం చాలా మంచోడే. చూసుకోరాదా, నిన్నంతా మీ బావతోనే ఉన్నావని మీ నాన్నకు తెలిస్తే మాత్రం చాలా పెద్ద గొడవ అవుతుంది. ఎలా తెలుస్తుంది? చెప్తేనే కదా తెలుస్తుంది. నువ్వు చెప్పవు, నేను చెప్పను, మా బావ అస్సలే చెప్పడు. సరే రాధా, ఇంక నేను వెళ్తాను. సరే బాయ్. అరే కృష్ణ, బయటికి రారా. ఎందుకు అలా అరుస్తున్నారు? నీకు ఎన్నిసార్లు చెప్పాను రా నా కూతురుతో తిరగొద్దని? చూడు, తెలుసుకుని మాట్లాడు, నేనేం తిరగట్లేదు. తెలుసుకునే వచ్చాను రా. నీలంటూ ఎవరు రా ఇస్తారు పిల్లల్ని? మర్యాదగా మాట్లాడు, లేకపోతే నీకు మర్యాద ఉండదు. నీకు మర్యాద ఏంటి రా? చిన్నప్పుడే తల్లిదండ్రులు పట్టును పెట్టుకున్నావు, ఇప్పుడు బేవర్స్ గా తిరుగుతున్నావు. చెప్పరా, నీకేముందా నా కూతుర్ని ఇవ్వాలరా? అందం ఉందా, ఆస్తి ఉందా? ఇప్పుడు నీ కూతురు నమ్మని ఇక్కడ ఎవరు బతిమాట్లేదు. అంత ఇష్టం లేనప్పుడు నా కూతురుతో ఎందుకు రా మాట్లాడుతున్నావు? ఇంకోసారి నా కూతురుతో తిరుగుతున్నావు అని తెలిసిందో నిన్ను చంపడానికి కూడా అనుకోండి. ఏంటన్నా కృష్ణని ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు, ఈ రోజు ఎలా ఉన్నాడు? అన్నయ్యని ఎప్పుడు ఇలా చూడలేదు, ఏం జరిగిందో అడిగన్నా. వాడు చెప్పడరా. అడిగితేనే కదా తెలుస్తుంది, చెప్తాడో చెప్పడో. వాడిని చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. వాడు ఆనందాన్ని 10 మందితో పంచుకుంటాడు తప్ప బాధని ఎవరితోనే పంచుకోడరా. ఏమైంది భయ్యా? ఇంజనీర్ మార్చి జనరల్ సర్వీసింగ్ చేయి. అలాగే భయ్యా. వాడు దొరికాడా? లేదన్నా. ఏం పీకినారా? నా దగ్గర ఓసిగా తాగడం తప్ప పని కూడా చేయడం చేత కదరా. నా కొడుకు నన్ను ఎదిరిస్తాడు. ఆడు దొరికి నన్ను కాల్ కానీ చేయకని తీసాను. తర్వాత ఏం చేయడం మా అన్న చూసుకుంటాడు. భయ్యా, బైక్ రెడీ. అన్న 800 అయింది, తీసుకోండి. సరేరా. భయ్యా, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేంటి? నేను ఎవరో తెలుసా? మీరు ఎవరైతే నాకు ఎందుకు భయ్యా, ముందు డబ్బులు ఇచ్చి వెళ్ళండి. అన్నా, అక్కడేదో గొడవ అవుతుంది. నేను ఎవరో తెలియదు అంటావరా? శంకర్ కూడా తమ్ముండ్రా. నా చెయ్యే పట్టుకుంటావరా? ముందు డబ్బులు తీరా. రే, ఇప్పుడు కదా నీ పని, తర్వాత చెప్తాను రా. చెప్పవలేరా? ఎందుకురా వాడు నా మీద చెయ్యగానే నీకు అంత కోపం వచ్చింది? అయిన వాళ్ళు కూడా నేను వద్దనుకున్నావు, నాకు అండగా ఉన్నది నువ్వు అన్న. అలాంటి వాడు ఎవడ నీ మీద చెయ్యేస్తూ ఊరుకుంటే ఎలా అనుకున్నావు అన్న? వాడు ఎవడన్నా సరే నరికేస్తాను. బావా బావేంటి పిలిచినా పట్టించుకోవట్లేదు, అసలు ఏం జరిగిందంట? అన్నా, రొంటి. బావా నాకు కూడా చెప్పు. చూడదా, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడం కానీ నన్ను కలవడం కానీ చేయకు, అర్థమైందా? ఏమైంది బావ, ఎలా మాట్లాడుతున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? అవును, ఇష్టం లేదు, సరిపోయిందా? ఆగు బావా, నేనంటే నిజంగా నీకు ఇష్టం లేదా? నా కళ్ళలో చూసి చెప్పు. నిజంగా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. వీడ మెకానికే కదా, బాగా దొరికాడు నా కొడుకు. అన్నా, ఇంతలో వీళ్ళెక్కడికి వెళ్ళిపోయారు? అన్న మొన్న నేను ఎదిరించి మాట్లాడు కదా, దొరికాడంట, మన గొడవలో పెట్టారంట. దొరికాడా నా కొడుకు? అయిపోయాడు ఈ రోజు. పద వెళ్దాం. నేనంటే నీకు ఇష్టం లేదంటే నేను నమ్మను బావా. నువ్వేదో దాస్తున్నావు, అదేంటో చెప్పు బావా. 10 సార్లు చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎందుకు పదార్థాలు వెంట పడుతున్నావు? నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. నిజంగా వదిన అంటే నీకు ఇష్టం లేదా అన్యా? చాలా ఇష్టం రా, కానీ నేనంటే వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు. మరి వదినకి ఆ విషయం చెప్పొచ్చు కదా అన్యా? రాధకు వాళ్ళ నానంటే చాలా ప్రేమ రా. నా ప్రేమ కోసం ఒక తండ్రి కూతురు మధ్య ప్రేమను దూరం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నా ప్రేమను దూరం చేసుకుంటున్నాను. ఆ రోజు ఎవరో నేను తెలియదు అన్నావుగా, ఈరోజు తెలిసిందే నేను ఎవరో. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ఏం చేయకండి అన్న. ఈ భయం మీద అప్పుడు ఉంటా బాగుంది కదా. రే, చేయి పట్టుకోరా. ప్లీజ్ అన్న, ప్లీజ్. నా కాలరా పట్టుకుంటారా నా కొడుక? నన్ను వదిలేండి అన్న, నన్ను వదిలేండి అన్న,
నీకు దండం పెడతాను, వదిలేండి అన్న. నిన్ను వదలరా నా కొడక. అన్నా ఏటన్నా ఎలా చంపేశావు? ఎందుకురా భయపడతారు? ఏం జరిగినా మన చూస్తున్నాడు, అర్థమైందా? ఇక్కడ కృష్ణ ఎవరు? నేను రాధా ఫ్రెండ్ని, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, మీరు నాతో ఏం మాట్లాడాలి? రాధకి మీకు మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కృష్ణ, కానీ రాధకు మీరంటే చచ్చేంత ఇష్టం. ఎందుకు రాధ అంతలా బాధపడుతున్నావు? ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. అయినా కృష్ణ దగ్గర ఏముందే, నేను నేపేటి పోషిస్తా చెప్పు. ప్రేమ అనేది ఆస్తులు చూసి పుట్టదే. మా బావ దగ్గర ఏం లేకపోవచ్చేమో కానీ నన్ను రాన్లా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. అది కాదే. చూడు, ఇంకొకసారి నా బావ గురించి తక్కువగా మాట్లాడితే నేను నా ఫ్రెండ్ అని కూడా చూడను. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? రాధ చెప్పమని నన్నేం పంపించలేదు కృష్ణ, తన బాధ చూడలేక నాకే చెప్పాలనిపించి వచ్చాను. సరే, ఇంక నేను వెళ్ళొచ్చా? ఒక్క మాట కృష్ణ, మనం ప్రేమించిన వాళ్ళు దొరకడం కంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు దొరకడం అదృష్టం. అలాంటి అదృష్టమే రాధా. వీడేటి ఇంకా రాలేదు? నైటే కదా కాల్ చేసి చెప్పాను మరీ మరీ రమ్మని. హలో, ఎవరు? ఎవరంటావేంట్రా? నేను రా బలరామ్ని. ఊరి నుంచి వస్తున్నాను, రాత్రి ఫోన్ చేసి చెప్పాను కదా, ఇంకా లేవలేదా? ఒడి అమ్మ, మర్చిపోయినంటే వీడు చంపేస్తాడే. నీ దగ్గరికి వస్తుంటే బైక్ పంచర్ అయిపోయిందిరా. ఆ టెన్షన్లో నీ నంబర్ చూసుకోలేదు. 10 నిమిషాలు వచ్చేస్తున్నాడు. నిజం చెప్పరా కృష్ణ, నేను వస్తున్నానని మర్చిపోయావు కదా? రే చెప్పరా, పర్లేదు, నేను అనుకోను కానీ. అవునరా, మర్చిపోయాను. నీ అబ్బా, నీ ముందే అనుకున్నాను. సారీ రా, వదలరా, పడిపోతాం. రే కృష్ణ, రాదురా బండాపు. రాధా, ఎలా ఉన్నావు? బాగున్నావా? మీ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. ఉండు, నాకు కొంచెం పనుంది, బండి తీవే. అదేంట్రా, నేను ఎవరో తెలియనట్టు మాట్లాడుతుంది. నీకు రాధకి ఏమైనా అయిందా? ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? మీకు చెప్పినా అర్థం కాదన్నా. మాకు అర్థం కాదా? సర్లే, ఏడుస్తే ఎక్కడికి వెళ్తున్నావు అదేనా చెప్పు. సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నానన్నా. నువ్వు సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? నీకేమైంది? నా పిల్లకి నాకు బ్రేకప్ అయిందన్నా. అది నన్ను చచ్చిపోమంది. తనకు ఇప్పుడు నా విలువ తెలియట్లేదు అన్నా. నేను చచ్చిపోతేనే తెలుస్తుంది. నీ అబ్బా, ఈ ఏజ్ లో నీకు లవ్ కావాలా? మళ్ళీ దీనికి సూసైడ్ ఒకటి? అందుకే మీకు ముందే చెప్పాను కదన్నా, మీకు చెప్పినా అర్థం కాదని. రే ఆగ్రా రే. చెప్పు కృష్ణ, నీకు రాధకి ఏమైంది? ఇంకోసారి నా కూతురుతో తిరుగుతున్నావు అని తెలిసిందో నిన్ను చంపడానికి కూడా అనుకోను. ఎందుకు బజార్లో వెంట పడుతున్నావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు. వాళ్ళ నాన్న కోసం నువ్వు రాధను దూరం చేసుకోవడం ఏంట్రా? ఇంకా ఆ విషయం వదిలేరా. నిజం చెప్పరా, రాధంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదురా? నన్ను నాకన్నా ఎక్కువ ప్రేమించేది ఎవరు ఉన్నారంటే అది రాధ మాత్రమే. మరి అలా ఎలా వదులుకోవాలనుకుంటున్నావురా? కొన్ని కలగానే మిగిలిపోతాయిరా. అలాంటి కలే రాధ. ఇంక వదిలేరా. అది కాదురా, నేను ఒకటి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఏంట్రా? అసలు అత్త నీ కృష్ణ తనకి రాధ అని పేరు ఎందుకు పెట్టిందో తెలుసారా? మీరు కూడా రాధాకృష్ణులకి ఎంత కష్టం వచ్చినా ఒకరికొకరు తోడుండాలని, జీవితాంతం కలిసి ఉండాలని పెట్టిందిరా. చూడు కృష్ణ, మీ అమ్మ చివరి కోరిక ఏంటో తెలుసారా? తన పుట్టింటి ఆడబిడ్డని తన కోలకని చేసుకోవాలనేదిరా అత్త చివరి కోరిక. ఆ విషయం చెప్పడానికి రామమ్మ నన్ను ఇక్కడ పంపించింది. ఇప్పుడు ఎందుకు ఇక్కడ తీసుకుని వచ్చావు? నేను రాధతో మాట్లాడతాను రా. ఏం మాట్లాడతావురా? నేను తను ఎంతలా బాధ పెట్టానో తెలుసా? రాధ నువ్వు ఏమన్నా పట్టించుకోదురా, రాధ కోసం నాకు తెలుసు. పద వెళ్దాం. అది కాదురా, వాళ్ళ నాన్న ఇక్కడ చూస్తే పెద్ద గొడవ అవుతుంది. రాధ వాళ్ళ నాన్న ఇంట్లో లేడురా, ఆ విషయం తెలిసి నేను ఇక్కడ తీసుకుని వచ్చాను. చెప్తే వినలే లేవు కదా, పద. వస్తున్నా, ఉండండి. ఎందుకు వచ్చావు? వాడు రాలేదు రాధా, నేనే తీసుకొచ్చాను. లోపల రావచ్చా? చెప్పాలి రామ, ఎందుకు వచ్చారు? వాడి తరపు నేను సారీ చెప్తున్నాను రాధా. ఇంతకుముందు మీ ఇద్దరు ఎలా ఉండేవారు అలాగే కలిసి ఉన్నాను రాధా. చూడు బలరామ్, మీకు నచ్చినప్పుడు మాట్లాడడానికి, నచ్చలేనప్పుడు వద్దనడానికి నేనేం తోలుబొమ్మను కాదు. అది కాదు రాధా, అసలు వాడు అలా ఎందుకు మాట్లాడి నీకు తెలియదు. అసలు ఏం జరిగిందంటే చెప్పు, ఎందుకన్నాడు? నేను చెప్పనా? నేనంటే లోకువా, బావా అని వెంట పడుతున్నాను కదా. నన్ను ఎంతమంది ప్రేమించినా వాళ్ళందరినీ కాదని వీడినే ప్రేమిస్తున్నాను కదా, అందుకే నేనంటే లోకువా. వాడు అలా ఎందుకు అన్నాడో నేను చెప్పలేని స్థితిలో ఉన్నాను రాధా. చూడు బలరామ్, తను ఎందుకన్నాడో నాకు తెలీదు. మా నాన్న వచ్చే టైం అయింది. తనని గనక మా నాన్న ఇక్కడ చూసాడంటే మాత్రం చాలా పెద్ద గొడవ అవుతుంది. దయచేసి వెళ్ళిపోండి. అది కాదు రాధా. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. రాధా